ఇంట్లో ఎవరైనా చనిపోతే 3 నెలలు కొంతమంది 6 నెలల వరకు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని? అన్ని సందర్భాలలో ఇలా జరగదు. హ్మ్. చనిపోయిన వారు ఒకటి చావు గురించి రాంగ్ కాన్సెప్ట్ ఉంది సమాజంలో. హ్మ్. అదేదో సంతాపం అని, అదే చాలా చెడ్డ విషయమైనట్టు, ఒకటే ఏడవటాలు, వీళ్ళందరినీ దూరంగా పెట్టటము, ఇవన్నీ చాలా రాంగ్ కాన్సెప్ట్ ఉంది, మిస్కాన్సెప్ట్ ఇట్ ఈస్. ఇది ఏమిటి, మనిషికి 2 సందర్భాలలో అడ్రస్ మారుతుంది. 2 సందర్భాలలో. ఒకటి గృహం మారినప్పుడు, 2 దేహం మారినప్పుడు. గృహం మారినప్పుడు ఎక్కడికో పోతారు, అక్కడ అడ్రస్ చేంజ్ అయిపోద్ది. దేహం మారినప్పుడు అంటే మన ఆత్మ. మన ఆత్మ కూడా అని కూడా అనలేము. ఆత్మ ఎవరిది కాదు, ఇట్ హ్యాస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఆత్మ దేహాన్ని వదిలినప్పుడు ఇంకొక దేహానికి ఎక్కడికో పోతుంది అది. సో అడ్రస్ చేంజ్. ఇంత వైరాగ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి మన హిందూ సంప్రదాయంలో. చావు అనేది చాలా గొప్ప విషయం. బాడీ, ఆత్మ చేంజింగ్ ఇట్స్ బాడీ. వన్స్ ఇట్ చేంజ్డ్ ద బాడీ, ఇంకా దీనికి సంబంధించి రోదనలు ఇవన్నీ, శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది, ఒకరినొకరు ముట్టుకోరు, ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఓకే, దుఃఖం అనేది ఉంటుంది. ఇంతకాలం మనతో ఉన్న ఒక మనిషి వెళ్ళినప్పుడు దుఃఖం అనేది ఉంటుంది, కానీ దాన్ని అంత దుఃఖించవలసిన విషయం కాదు. అంటే ఈ అవగాహన రావాలి. చావును కూడా సెలబ్రేట్ చేయాలి. ఇక శాస్త్రం చెప్పిన పద్ధతుల్లో కొన్ని ఆచరిస్తారు, కానీ అప్పటికప్పుడు అంత సంతాపంగా ఉన్నప్పటికీ కూడా ఒక అవగాహన ఉండాలి. ఇట్ ఈస్ ఆల్సో, పుట్టక ఎట్లాంటి ఒక గొప్ప విషయమో చావు కూడా అట్లాంటి గొప్ప విషయం. వీ హ్యావ్ టు సెండ్ ఆఫ్ కూడా అంత ఘనంగా చేయాలి, ఏడుపులు పెడబొబ్బలతో కాదు. అలా చేయగలిగే అవగాహన పెరగాలి సమాజంలో. ఇంకా ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇల్లుని 3 నెలలు 6 నెలలు వదలటం అనేది అన్ని సందర్భాలలో కాదు. కొన్ని నక్షత్రాలలో ఆయన చనిపోయినప్పుడు ఆ నక్షత్రం ఉంటే అప్పుడు ఇల్లు మారాలని మనకి శాస్త్రం చెప్తుంది. అంటే 2 నెలలో 3 నెలలో అన్ని 40 రోజులు అట్లా ఒక్కొక్క నక్షత్రానికి కొంత కాల వ్యవధి అన్నది ఆల్రెడీ శాస్త్రంలో ఉంది. ఆ నక్షత్రంలో చనిపోయినప్పుడు ఆ ఇంటిని వదలాలి కొంతకాలం, తర్వాత మళ్ళీ శుద్ధి చేసుకొని రావచ్చు. ఇప్పుడు ఒక గృహం ఉంది, ఆ గృహానికి కొంత ఆయుష్ ఉంటుంది. మనిషి ఆయుష్ తీరంగానే పోయాడు, గృహానికి కూడా ఒక ఆయుష్ ఉంటుంది. ఆ ఆయుష్ ఎట్లా వస్తుంది? మనం ఎప్పుడైతే శంకుస్థాపన చేశామో, ఏ లగ్నంలోనైతే ఆ గృహాన్ని నిర్మించటానికి శంకుస్థాపన చేశామో, ఆ శంకుస్థాపన చేసిన ముహూర్తాన్ని బట్టి ఆ గృహానికి ఇంత ఆయుష్ అనేది వస్తుంది. అలాగే మనిషికి ఇటువంటి గృహంలో, ఇంత ఆయుష్ ఉన్న గృహంలో ఇటువంటి ఒక మనిషి కాలం చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ ఈ కాంబినేషన్ మీద పడుతుంది. ఆ కాంబినేషన్ను అది చెడు ఫలితాలను ఇవ్వచ్చు. అక్కడ ఉండే వైబ్రేషన్స్లో చేంజ్ వస్తుంది. అందుకని వర్జ్యము అంటే వర్జింపదగినది, ఆ సమయంలో ఉండకూడనిది. దానికి అలాగని కిరాయికి ఇవ్వద్దు. దాన్ని తాళం పెట్టేసి అంతకాలం అయిన తర్వాత వచ్చి మళ్ళీ కావలసినటువంటి శాంతులు ఇవన్నీ చేసుకొని ఆ గృహంలో వీళ్ళు ఉండొచ్చు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. చాలా చాలా అరుదుగా జరుగుతాయి ఇవి, కానీ పాటించటమే మంచిది. అన్ని సందర్భాలలో కాదు, చాలా రేర్ ప్లేసెస్లో. అంటే శాస్త్రం చెప్పింది అట్లా జరుగుతాయి కూడా. అంటే మిగతా విషయాలు ఉండకపోతే ఏమిటి అంటే దాని సీక్వెన్సెస్ కొంచెం ఘోరంగా ఉంటాయి. మన నమ్మకం ఉండొచ్చు, లేకపోవచ్చు.
ఒక చెడు జరుగుతున్నది అన్నది శాస్త్రంలో ఉన్నప్పుడు అది చేయకపోవటం మంచిదే కదా. అంటే శాస్త్రం చెప్పినట్టు చేస్తే చాలు. ఉండవద్దు అన్నప్పుడు ఉంటే ఈ నాయన నీకు ఈ చెడు ఫలితం ఉంటుంది అన్నప్పుడు నాట్ టు టేక్ రిస్క్. ఎంతో అనుభవంతో రాయబడినటువంటి శాస్త్రాలు. కానీ కొన్ని రోజులు దాన్ని వర్జ్యం చేయటం వల్ల, అంటే దాన్ని విసర్జించటం వలన సరిపోతుంది. రేపు మనం అట్లా చేయలేదు, రేపు ఏదైనా సంఘటన జరిగింది, ఇగో ఇందుకే జరిగింది, చెప్తే వినలేదు, ఇట్లానే మొండి పట్టుకొని ఖాళీ చేయలేదు, ఇవన్నీ మాటలు వినాల్సి వస్తుంది. ఒక 3 నెలలు ఇంకో దగ్గర ఉండి వచ్చి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేయవచ్చు. శాంతులు చేసుకోవాలి, తప్పదు.